నమస్తే మేరీ గారు. నమస్తే సార్. చాలామంది థాట్లోకి వెళ్ళేటప్పుడు అంటే నేను ఇది అనుకుంటున్నాను, ఇది చేద్దాం అనుకునేటప్పుడు థాట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్దాము అనుకునే టైంలో కొంతవరకు వస్తారు, దాని తర్వాత మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే ఒక కంప్లీట్ ఫీల్ రాదనమాట. ఆ ఫీల్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అంటారు? అండ్ ఆ ప్రాసెస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్న వాళ్ళైనా లేదంటే క్యాజువల్ లైఫ్ సక్సెస్ మీద ఫోకస్ చేసి లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు ఈ వీడియో అయితే కంపల్సరీ కనెక్ట్ అవ్వాలి. ఎందుకని అంటే మైండ్ఫుల్నెస్, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే దాని మీద ఫోకస్ చేయలేకపోవడం ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఒక ఫోన్ చూస్తున్నాం అనుకోండి, కంటిన్యూస్గా ఫోన్ మీద ఫోకస్ వెళ్ళిపోతుంది, కానీ ఫోన్ చూస్తూ కూడా ఎక్కడో ఆలోచించగలుగుతుంది మన మైండ్. లేదంటే ఒక పని మీద ఫోకస్ చేసాము, ఆ పనిని చేస్తూనే ఇంకొక దగ్గర ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఈ మైండ్ఫుల్నెస్ అనేది ప్రస్తుతం మీద ఫోకస్ తగ్గించేసి అయితే గతంలో అయినా ఆలోచిస్తున్నారు, లేదంటే భవిష్యత్తులో అయినా ఆలోచిస్తున్నారు. కానీ అసలు అర్థం కాని విషయం ఏంటి అంటే ప్రస్తుతమే మన భవిష్యత్తుని క్రియేట్ చేస్తుంది, గతాన్ని మనం ఏం చేంజ్ చేయలేము అనేదాన్ని చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు. ఎవరైతే మైండ్ఫుల్నెస్ని ఫోకస్ చేస్తారో, మెయిన్గా లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు భవిష్యత్తుని ఫోకస్ చేస్తూ మెంటల్గా క్రియేషన్ అంతా చేస్తున్నారు, కానీ ఫిజికల్గా ప్రస్తుత సిచ్యువేషన్ని మాత్రం అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నారు, ఆ కనెక్షన్లో ఉండట్లేదు. లైక్ ఎగ్జాంపుల్గా ఒక జాబ్ చేస్తున్న పర్సన్ ఉన్నారనుకోండి, ఒక 6 monthsలోనో 1 yearలో ప్రమోషన్ కావాలనుకుంటారు. ప్రమోషన్కి తగ్గట్లుగా మన యాటిట్యూడ్ ఉండాలి అంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. ఎలా? బాస్తో బాగుండాలి, చుట్టూ ఉన్న వాళ్ళతో కొలీగ్స్తో బాగుండాలి, వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఇబ్బందిని క్రియేట్ చేసినా కానీ అందులో ఉన్న పాజిటివ్ని ఎత్తుకొని వాళ్ళ మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే అందరితో బాగుంటారో వాళ్ళు దానికి అర్హత ఉన్న వ్యక్తులని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అంటే భవిష్యత్తులో ప్రమోషన్ కావాలి అని క్రియేట్ చేస్తూనే ప్రస్తుతం సిచ్యువేషన్ని వదిలేసి పూర్తిగా అయితే గతంలో జరిగిపోయిన బాధనైనా ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నారు. మనం గతాన్ని ఏం చేంజ్ చేయలేమండి. ఎందుకని అంటే అయిపోయిన దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయడానికి ట్రై చేసినా అది మన వల్ల అవ్వేది కాదు. సో అలానే భవిష్యత్తుని మనం ఈరోజు ఉన్న టైంని మనం ఈరోజు కాకుండా రేపటికి నేను వెళ్తాను మనసుతో అంటే బాడీతో వెళ్ళలేము, మైండ్ తోటే వెళ్తాము. అంటే ఇక్కడ మనం ప్రస్తుతానికి ఎంత ఎనర్జీని ఇస్తున్నాము, మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని నిర్లక్ష్యం చేయకుండా ఎలా పాజిటివ్గా ఉంటున్నాము, గతానికి మనం ఎంత ఎనర్జీ ఇస్తున్నాము, భవిష్యత్తుకి ఎంత ఎనర్జీ ఇస్తున్నాము అనేది కనుక ఒక వ్యక్తికి అర్థమవుతే ఈ మైండ్ఫుల్నెస్ అనేది అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మెడిటేషన్ చేస్తారు, చాలామంది ఐస్ క్లోజ్ చేసుకుని చేసేదాన్ని మెడిటేషన్ అని అనుకుంటారు. కానీ మెడిటేషన్ అంటే ఏంటంటే ఒక పనిని మనం శ్రద్ధగా చేస్తూ మన ఆలోచనలన్నీ కూడా దాని మీద ఎప్పుడైతే పెడతామో అప్పుడు అది మెడిటేషన్గా చెప్తారు. ఎందుకని ఒక జాబ్ చేసే పర్సన్ ఆ జాబ్ మీదే ఫోకస్ చేసేటప్పుడు దాని ప్రొడక్టివిటీ అనేది చాలా బాగుంటుంది. అదే వ్యక్తి జాబ్ చేస్తే ఇంట్లో విషయాలు ఆలోచిస్తున్నారనుకోండి, అంటే మల్టీ టాస్కర్ అని చెప్పొచ్చు, ఇక్కడ పని చేస్తారు వేరే దగ్గర ఆలోచిస్తారు. సో ఇలా ఆలోచించడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గుతుంది, ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతాన్ని మిస్ అవుతున్నారు. అలా ప్రస్తుతాన్ని మిస్ అవడం వల్ల సంతోషాన్ని మిస్ అయిపోతున్నారు. స్ట్రెస్ వస్తుంది అన్న ఈ హ్యాపీనెస్ ఉండట్లేదు లైఫ్లో. అంటే ఏదో సాధించాలి, సాధించిన తర్వాత మళ్ళీ హ్యాపీనెస్ ఉండదు, మళ్ళీ ఇంకోటి ఏదో సాధించాలి, మళ్ళీ అది సాధించాక హ్యాపీనెస్ ఉండదు. అంటే ఇది అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అన్నమాట ప్రాసెస్. ఎందుకు అంటే ఆ మైండ్ఫుల్నెస్ అనేది అంటే ఉన్న సిచ్యువేషన్ని మనం ఎంజాయ్ చేయలేకపోవడము, ఒక కనెక్షన్లో లేకపోవడము దీనికి మెయిన్ కారణం. సో అందుకని మనం ఏదైనా ఒక పని చేస్తే మైండ్ఫుల్నెస్తో ఎవరైతే చేస్తారో అంటే పూర్తిగా ఫోకస్ చేసి, ఇప్పుడు మనం ఈ పని చేస్తున్నామంటే చిన్నప్పుడు కానీ లేదా కాలేజ్ డేస్లో కానీ కొంతమంది గుర్తు చేసుకుంటే అసలు మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి చెప్తున్నాను. వాళ్ళు గుర్తు చేసుకుంటే ఏదైనా ఫేర్వెల్ డేకి కానీ లేదు అంటే ఏమైనా మ్యారేజెస్కి కానీ మార్నింగ్ స్టార్ట్ అయిన హ్యాపీనెస్ నైట్ వరకు కంటిన్యూ అవుతూ ఉండేది. వాళ్ళు అసలు ఎక్కడున్నారు, ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. సో అది మైండ్ఫుల్నెస్ అన్నమాట. అంటే ఎంజాయ్మెంట్లో ఉన్న మైండ్ఫుల్నెస్ వర్క్ విషయంలో కూడా ఉండాలి. ఎప్పుడైతే వర్క్ విషయంలో ఉంటుంది అంటే ఇప్పుడు ఈ క్షణం ఉందండి, ఈ క్షణమే మనకి నిమిషాలుగా మారుతుంది, ఆ నిమిషాలే గంటలు, గంటలు వారాలు, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు. అంటే ఈ క్షణం అనేదాన్ని మనం వదిలేస్తే జీవితాన్ని మనం కనెక్ట్ చేసుకోవట్లేదని అర్థం. మనం భవిష్యత్తులో ఎంత క్రియేషన్ చేస్తున్నా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ప్రస్తుతాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. ఉన్న సిచ్యువేషన్స్ని, ఉన్న చేసే పనుల్ని నిర్లక్ష్యం చేసి మల్టీ టాస్కర్ లాగా అయిపోతున్నారు. కానీ మల్టీ టాస్కింగ్ అనేది మంచిదే కానీ కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం మీద ఫోకస్ చేసే వాళ్ళకి బ్రూస్లీది ఒక కొటేషన్ ఉంది. అంటే 100 సార్లు ఒకే కిక్ని ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి భయపడతాను నేను 100 డిఫరెంట్ వాటిని ప్రాక్టీస్ చేసే వాళ్ళకంటే అని. అంటే 100 సార్లు ఒకే కిక్ని ప్రాక్టీస్ చేయడం అంటే ఆయన ఎంత ఫోకస్ చేస్తాడు ఒక పర్సన్. సో ఆ ఫోకస్ ఇంపార్టెంట్ అన్నమాట. ప్రస్తుతం మీద మనం ఫోకస్ చేయాలి, అలా చేసే భవిష్యత్తుని క్రియేట్ చేయాలి. ఎందుకంటే గతాన్ని మనం చేంజ్ చేయలేం,
పునర్నిర్మించలేము. అలా అని భవిష్యత్తుని మనం ఒక్కసారిగా చూసేయలేము. ప్రస్తుతం మీద ఆధారపడే భవిష్యత్తు ఉంటుందనే చిన్న లాజిక్ని మిస్ అయిపోతున్నారు. మిస్ అయిపోయి మైండ్ తోటే భవిష్యత్తుని క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ అక్కడే ఆగిపోతున్నారు ఎక్కువ మంది. సో అలా ఆగొద్దు. మైండ్ఫుల్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అలవాటు అవ్వాలి. దాన్ని బేస్ చేసుకునే మన భవిష్యత్తు ఉంటుంది అనే నిజాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే అలా గ్రహించగలుగుతామో మెడిటేషన్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. మన బాడీ పవర్స్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. మన బ్రెయిన్లో ఉన్న పవర్స్ మనకి హెల్ప్ చేస్తాయి. మెయిన్ మన మైండ్ కూడా మన నియంత్రణలో ఉంటుంది. అంటే ఒక టీవీ చూడాలనుకుంటున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి అదే టైంలో ఇంకోటి ఏదో ఇంపార్టెంట్ పని ఉంది. సో ఆ ఇంపార్టెంట్ పని ఉన్న టైంలో టీవీ దగ్గర కూర్చుని ఇంపార్టెంట్ పని ఉందని మైండ్ చెప్తుంది, కానీ టీవీని చూస్తూ కూర్చుంటారు. అంటే తెలియకుండా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది మైండ్ఫుల్నెస్ లేకపోవడం వల్లే జరుగుతుందన్నమాట. అదే ఆ పర్సన్ ఓకే నాకు టీవీ దగ్గర కూర్చోగానే ఇంపార్టెంట్ పని ఉంది అని గుర్తు రాగానే ఎస్ నేను నా మాట వింటానని తన మాట తనే విని తన కంట్రోల్ తన నియంత్రణలోకి మైండ్ తెచ్చుకుంటే ఆ పని అక్కడ కంప్లీట్ అవుతుంది. టీవీ అదే సేమ్ మళ్ళీ రిపీట్ అవుతాయి చూడొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, ఆ పర్సన్కి మైండ్ఫుల్నెస్ అనేది లేకపోతే ఎంతసేపు మనస్తోటి క్రియేషన్ అనేది జరుగుతుంది కానీ ఫిజికల్ కనెక్షన్ని మిస్ అవుతారు, ఏకాగ్రతని మిస్ అవుతారు మెయిన్గా. సో మల్టీ టాస్కర్స్ కంటే కూడా ఈ రోజుల్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒక పనిని పూర్తిగా ఫోకస్ చేసి చేసేవాళ్ళు ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అందరూ అన్ని పనులు చేయగలుగుతున్నారు, కానీ ఒక పనిని కంటిన్యూస్గా చేసేవాళ్ళు తక్కువ ఉంటారు మీరు అబ్జర్వ్ చేస్తే. సో అంటే ఆ మైండ్ఫుల్నెస్ లేకపోవడం వల్లే ఇలా మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది వైబ్రేషన్. ఎప్పుడైతే ప్రస్తుతం మీద ఫోకస్ చేస్తామో గతాన్ని పునర్నిర్మించలేము. దాని మీద ఫోకస్ చేసి బాధల్ని గుర్తు చేసుకునే కంటే భవిష్యత్తుని క్రియేట్ చేస్తూ ప్రస్తుతాన్ని మనం ఎవరమైతే నిర్లక్ష్యం చేయకుండా టైంని ఉపయోగించుకోవడం అలవాటు చేసుకుంటామో వాళ్ళకి సక్సెస్ అనేది చాలా ఈజీ. వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రేషన్ కూడా ఎక్కువ ఉండి బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ మీరు ఒక 28 days క్లాస్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ అండ్ కింద కామెంట్ బాక్స్లో కూడా దానికి సంబంధించి పోస్ట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని, ఆ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది, అండ్ దాంతోపాటు అదర్ క్లాసెస్ ఏమైనా ఉంటాయా? చాలా క్లాసెస్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అయితే మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అని ఓన్లీ గ్రాటిట్యూడ్ని ఫోకస్ చేపిస్తూ నేను 28 days, ఎందుకంటే 21 days ఒక హ్యాబిట్ అలవాటు అవుతుంది. అలవాటు అవ్వాక గ్రాటిట్యూడ్ అనేది ఒక యాటిట్యూడ్ లాగా అలవాటు చేసుకోవడానికి, దాని పవర్ని తెలుసుకోవడానికి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నా. 28 days మార్నింగ్ 4:30కి ఉంటాయండి. సో చాలా పవర్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే చాలా బ్యాచెస్ అవ్వాయి. దీనివల్ల వైబ్రేషన్ పెరుగుతుంది. ఎక్కడెక్కడ ఏవైతే నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో వాటిని వాళ్ళంతట వాళ్ళే క్లియర్ చేసుకోగలుగుతారు. చాలా సబ్జెక్ట్ని గెయిన్ చేస్తారు అన్నమాట, నేర్చుకుంటారు. సో ఈ క్లాసెస్ అలా హెల్ప్ అవుతాయి వాళ్ళకి, భయాలతో ఉన్నా దేనితో టెన్షన్స్తో ఉన్నా హెల్ప్ అవుతాయి. సో ఈ క్లాసెస్కి ఇంకా రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ మార్నింగ్ 4:30 to 5:15, 5:45 టైమింగ్స్లో బ్రహ్మముహూర్తంలో ఉంటాయి క్లాసెస్ అన్నీ. ఆ టైంలో మనీ మెడిటేషన్ చేస్తే మార్నింగ్ లేచిన వెంటనే పాజిటివ్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో డే మొత్తం అదే యాటిట్యూడ్ అలవాటు అయిపోతుందండి, అదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వైబ్రేషన్ మాత్రం ఫుల్ హైలో ఉంటుంది. ఎంత యాక్టివ్గా ఉంటా అంటే చాలా యాక్టివ్గా ఉంటాం అన్నమాట. సో అలా హెల్ప్ అవ్వాలి అని ఆ టైంలో కండక్ట్ చేయడం జరుగుతుంది మెడిటేషన్ క్లాసెస్. వెరీ గుడ్ అండి. సో 13th క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది. 13th నుండి స్టార్ట్ అవుతాయి. వాటితో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఒక్క వీడియోలో తెలిసేది కాదు ఈ సబ్జెక్ట్. సో వాళ్ళకి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఆన్లైన్ క్లాసులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 7 days క్లాసెస్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని, వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అప్లై చేసి సక్సెస్ అవ్వాలి తక్కువ టైంలో అనేదాన్ని గైడ్ చేసి నేను చాలా టెక్నిక్స్ని షేర్ చేస్తాను. ఎన్ఎల్పిని కూడా యాడ్ చేసి షేర్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్ అండి. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ థియరీలోనే అఫర్మేషన్స్, విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ అఫర్మేషన్స్ కూడా ఏ విధంగా చేసుకుంటే పాజిటివ్ బిలీఫ్ పెరుగుతుంది, దాంతోపాటు హర్డిల్స్ ఉంటాయి కొంతమందికి అఫర్మేషన్స్ చేసేటప్పుడు, అబ్స్టికల్స్ని ఎలా బ్రేక్ చేయొచ్చు అనేటువంటిది కూడా తెలుసుకోవాలనుకుంటారు. వెరీ గుడ్ ప్రోగ్రామ్. 13th నుంచి ఆల్మోస్ట్ ఒక పెద్ద జర్నీనే స్టార్ట్ చేశారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ కానివ్వండి, అండ్ ప్రస్తుతం ఉండేటువంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ 28 days ఉంటుంది. ఆ ప్రోగ్రామ్కి కనుక లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ త్రూ మీరు ఏదన్నా అట్రాక్షన్ ఏది చేసినా సరే, మీ గోల్ కానివ్వండి, మనీ వైపు కానివ్వండి, లేదు అని అంటే మీకు ఉండేటువంటి ఏదైనా సరే చిన్న చిన్న థింగ్స్కి సంబంధించి క్లియర్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే బ్రహ్మ ముహూర్తంలో జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.